2013 ఫిబ్రవరి నెల. ఆమె 32 ఏళ్ల ఓ సాధారణ భారతీయ ప్రభుత్వ మహిళా ఉద్యోగి. కార్యాలయానికి వెళ్లే హడావిడిలో ఉన్న ఆమె వీధిలోకి రాగానే తప్పు చేసిన దానిలాగా తల దించుకుని బాట వంకనే చూస్తూ నేరుగా పోయి బస్టాండ్కి చేరుకుంది. తన పని ప్రదేశానికి వెళ్లే బస్ రాగానే ఎక్కి కూర్చుంది. ఆత్మాన్యూన్యతా భావంతో బిగుసుకుపోయినట్టు వంచిన తల ఎత్తకుండా, ఒకరితో కళ్ళు కలపకుండా ఎప్పుడు బస్ దిగి కార్యాలయానికి వెళ్లి కూలబడదామా అన్నట్టుంది. వయసు 30 దాటినా పెళ్లి చేసుకోలేదని వీధి వాడ అంతటా అదేదో ఆమె దోషమైనట్టు చూస్తున్నారు. వాడకట్టు మొత్తానికి అదొక అంతర్జాతీయ సమస్య అయిపోయింది. కేరళ సూర్యనెల్లి కేసు గురించి ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. అది జరిగింది 1996 జనవరి నెలలో. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉందో అందమైన చిన్న గ్రామం సూర్యనెల్లి. అక్కడి టెలికమ్యూనికేషన్ సెంటర్లో పనిచేసే నారాయణ్కి 2 కూతుళ్ళు. అయితే పిల్లలు చదువుల కోసం అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కాన్వెంట్ స్కూల్లో ఆ ఇద్దరిని చేర్పించి వాళ్ళని హాస్టల్లో ఉంచాడు. పెద్ద అమ్మాయికి స్కూల్ చదువు పూర్తి కాగానే కాలేజ్ చదువుల కోసం ఆమెను కొట్టాయిలోని కాలేజీలో చేర్చడంతో ఆమె అక్కడే ఉంటుంది. రెండో అమ్మాయి ఇంద్ర మాత్రం హాస్టల్లో ఉంది. ఓ 2 ఏళ్లు ఆమె స్కూల్ చదువు ముగిశాక సూర్యనెల్లికి 30 కిలోమీటర్ల దూరంలో మున్నార్లోనున్న లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్లో చేర్చారు. అంత బాగానే ఉంది. 1996 జనవరి 16 నాడు తన కార్యాలయంలో పనిచేసుకుంటున్న నారాయణ్కి మున్నార్ లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ స్కూల్లో చదువుతున్న వారి చిన్న కూతురు ఇంద్ర కనిపించడం లేదని ఫోన్లో చెప్పారు. 16 ఏళ్ల వయసున్న కూతురు అదృశ్యమైందంటే ఏ తల్లిదండ్రులకైనా గుండె ఆగిపోతుంది. రోజులు బాలేదనే సంగతి అప్పుడే గుర్తొచ్చి మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది. నారాయణ పరిగెట్టుకుంటూ పోయి సూర్యనెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే ఆమె మున్నార్లో తప్పిపోయినందువల్ల సూర్యనెల్లి పోలీసులు మున్నార్ పోలీసులకు ఫిర్యాదును పంపించారు. రోజులు గడిచినా ఆమె ఆచూకీ చిక్కకపోవడంతో ఆమె మరణించుండొచ్చనే ఉద్దేశంతో పోలీసులు ఆమె మృత శరీరం అన్నా దొరుకుతుందేమో అనే కోణంలో వెతుకుతున్నారు. నారాయణ్ ఆయన భార్య తమ బిడ్డ ఆచూకీ దొరకనందువల్ల ఏదో అనర్థం జరిగే ఉంటుందని, ఇక ఆమెకు అంతిమ సంస్కారాలు చేయడానికే తాము ఎదురు చూడాలని మనస్సు రాయి చేసుకుని ఎదురు చూస్తున్నారు. నిజానికి వాళ్ళు అలా అనుకోవడం గుండెల్ని పిండి చేసే విషయం. కానీ వాళ్ళు నిస్సహాయులు. ఆలోగా ఫిబ్రవరి నెల 26వ తేదీ సమీపించింది. ఆనాటికి ఇంద్ర అదృశ్యమై 40 రోజులు. ఆ రోజు నారాయణ్ తమ కార్యాలయం బయట రహదారికి అటువైపు చాలాసేపటికి ఒక వ్యాన్ పార్క్ చేసి ఉండడానికి గమనించాడు. మనసులో ఏదో అనుమాన బీజం. సంగతేంటో కనుక్కుందామని ఆ వ్యాన్ వద్దకు వెళ్లిన వెంటనే దాని తలుపు తెరుచుకుని ఒక వ్యక్తి కిందకి దిగడం, ఆ వెంటనే ఆ వ్యాన్ తలుపులు మూసుకుని వేగంగా వెళ్లిపోవడం జరిగాయి. క్షణాల్లో జరిగిన ఆ సంఘటనకు నారాయణ గుండె కుబిల్లుమంది. ఆ దిగిన వ్యక్తిని చూస్తే ముఖం ఉబ్బిపోయి ఒళ్లంతా గాయాలతో ఆర్భకంగా ముట్టుకుంటే అక్కడే కూలిపోయేలా అతి దయనీయ పరిస్థితిలో ఉన్నట్టు అర్థమవుతుంది. ఆ వ్యక్తి ఇంద్ర. ఇక ఈ లోకంలో లేదని వార్త తెలిస్తే తర్పణాలు విడుద్దామని భావిస్తూ లోపల ఏడుస్తూ బ్రతుకుతున్న నారాయణ దంపతుల చిన్న కూతురు ఇంద్ర అదృశ్యమైన 40 రోజుల తర్వాత తండ్రి ముందు దీనంగా నిలబడింది. 16 ఏళ్ల కూతురు మాయమై మళ్లీ ఇన్నాళ్లకు తన కంటి ముందే కనిపించడంతో ఆ తండ్రి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. కానీ ఆమె దుస్థితి చూసి కంగారు పడ్డాడు. ఆమెను హత్తుకున్న ఆ తండ్రికి తన కూతురు పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు అర్థమైంది. వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లాడు. డాక్టర్ వికే భాస్కరన్ ఆమెను పరీక్షించారు. ఆమె మర్మాంగాల్లో విపరీతమైన రక్తస్రావమైనట్టు గుర్తించారు. పరీక్ష చేస్తుంటేనే రక్తం, చీము కారి ఆమె అనుభవించిన నరకం ఏంటో ఆయనే చెప్పలేకపోయాడు. ఆమె జననేంద్రియాలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కు గురైనట్లు ఆయన కనుగొన్నారు. ఆ ఇన్ఫెక్షన్ ఆమె గర్భాశయం వరకు చేరుకుంది. ఆమెను అపహరించుకుని వెళ్ళింది మొదలు అత్యంత క్రూరంగా, అతి దారుణంగా ప్రతిరోజు చాలామంది దుర్మార్గులు ఆమెను లైంగికంగా వేధిస్తూ అత్యాచారం చేస్తూనే ఉన్నారని వైద్య పరీక్షల్లో వెల్లడైంది. ఫలితంగా దెబ్బతిన్న ఆమె గర్భాశయం ఇక పిల్లలు కనడానికి పనికిరాదని వైద్యులు చెప్పారు. డాక్టర్ భాస్కరన్ నివేదిక చదివిన నారాయణకి చాలా విషయాలు చెప్పకుండానే అర్థమయ్యాయి. ఇక గడిచిన 40 రోజుల్లో ఏం జరిగిందన్నది ఇంద్ర చెప్పాలి. ఆమె తాను అనుభవించిన శారీరక నరకం, మానసిక వేదన తండ్రితో చెప్పుకుంది. అక్క కొట్టాయం కాలేజీలో చేరిన తర్వాత ఇంద్రజ ఒక్కత్తి అయిపోవడంతో ఆమెను మున్నార్లో చేర్చారు కదా. ప్రతి వారాంతంలో మున్నార్ నుంచి సూర్యనెల్లికి బస్సులో రావడం, తిరిగి సోమవారం మున్నార్ వెళ్లడం ఇంద్ర క్రమం తప్పకుండా చేస్తుండేది. అందువల్ల బస్ కండక్టర్ రాజుతో పరిచయం ఏర్పడింది. వాళ్ళిద్దరికీ 10-15 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇద్దరూ కలిసి చాలా ఫోటోలు తీసుకున్నారు. కొన్ని రోజులకు తన తండ్రికి ఆరోగ్యం బాలేదు. కొంచెం డబ్బు సర్దుబాటు చేయమని రాజు అడగడంతో ఇంద్ర తన వద్ద ఉన్న డబ్బులిచ్చింది. అదే మొదటిసారి కాలేదు. అలా అతను అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూనే ఉంది. అలా ఇవ్వడాన్ని ప్రేమ అనుకుంది. ఆమె దాచుకున్న డబ్బులు అయిపోయిన రోజున ఇక తన వద్ద లేవని అతనితో చెప్పింది. అంతే, అతని ముసుగు తొలగిపోయింది. ఏం చేస్తావో నాకు అనవసరం, డబ్బులు కావాల్సిందే అన్నాడు. అవును, అచ్చంగా ఆదేశాలు జారీ చేశాడు. ఆ స్వరం బెదిరింపులాగా మారింది.
డబ్బు ఇయ్యకపోతే తన వద్ద ఉన్న ఫోటోలు తానేం చేస్తానో అడగొద్దన్నాడు. అట్టే మాట్లాడితే వాటిని ఆమె తల్లిదండ్రులకే పంపించి తల ఎత్తుకోలేకుండా చేస్తానన్నాడు. తను ఇరుక్కుపోయిందని ఆమె అర్థం చేసుకుంది. వేరే దారి కానక ఇంద్ర తన మెడలో గొలుసు తాకట్టు పెట్టి ఆ డబ్బు తెచ్చి రాజుకిచ్చింది. అది మొదలు అతను మరింత డబ్బు కోసం ఆమెను వేధించాడు. ఆ బెదిరింపుల తీవ్రత ఏ స్థాయికి వెళ్ళిందంటే ఆమె స్కూల్ ఫీజు కోసం తెచ్చుకున్న సొమ్ముని సైతం లాక్కున్నాడు. అలా చిన్న చిన్న మొత్తాలతో రాజు దాహం తీరలేదు. ఎన్నాళ్ళిలా అనుకున్నాడు. నొల్లుకునే సొమ్ము భారీగా ఉండాలని తలచాడు. అతనికి ఆ కండక్టర్ పని తప్ప వేరే పని చేసే విద్యార్హతలు, పనితనం రెండూ లేవు. కనుక ఇలా పరాన్నజీవిలాగా బ్రతికేయడం నేర్చాడు. అతని మోసపు వలలో చిక్కిన చేపపిల్ల ఇంద్రని తామిద్దరం వెంటనే పెళ్లి చేసుకుందామని చెప్పి అందినకాడికి డబ్బు, నగలు, చీరలు పట్టుకుని ఇంట్లోంచి వచ్చేయమన్నాడు. గొర్రె కషాయాన్ని నమ్ముతుంది, పావురాలు వేటగాడిని నమ్ముతాయి. ప్రేమ ఎరకు చిక్కుకున్న అమ్మాయిలకు ఎన్ని సజీవ భయానక దుష్టాంతాలు పంపించినా తమ ప్రేమ మాత్రం పరమ పవిత్రం అనుకుంటారు. అతడు ఆమె నిస్సహాయతను, ఆమె అమాయకత్వాన్ని దోచుకుంటున్నాడని చెప్పినా వినరు. ఏం తేగలవో తెచ్చేస్తే పోయి పెళ్లాడి పిల్లల్ని కని సంతోషంగా ఉందాం అన్నాడు రాజు. గత కొన్నాళ్లుగా తనను బెదిరించి వేధించి సొమ్ము గుంజుకుంటున్నా కూడా ఆమెకు అతని మాటలు తేనెలాగా తోచాయి. అవి విషపు కోరలని, తాను వాటిలో చిక్కుకుంటానని భావించలేదు. ఈ రోజుల్లో ఆడపిల్లలు అలా లేరు. వాళ్లే మగవాళ్ళని ఏమార్చి డ్రమ్ముల్లో కూరి కుక్కర్లో పెట్టేస్తున్నారు. ఒకందుకు ఇదే బెటర్ అనుకుంటా. ప్రతి మగాడు చెడ్డవాడు కానట్టే ప్రతి ఆడపిల్ల తెలివితేటలతో వ్యవహరించడం లేదు. భయంకరమైన మృగ మనస్తత్వాలు మగవారిలోనూ ఆడవాళ్లలోనూ ఇద్దరిలోనూ ఉన్నాయి. పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం పనిచేయదు. ఈ విషయంలో రాజు వేటగాడు, ఇంద్ర లేడికోన, అంతే. కనుకనే ఇంద్ర ఇంట్లోంచి చేతికందిన డబ్బు, నగలు, పట్టుచీరలు చాటుగా సర్దుకుంది. అలా 1996 జనవరి 16 నాడు ఇంద్ర మున్నార్లోని అడిమలి బస్టాండ్లో ఉన్న రాజును కలుసుకుంది. ఇద్దరూ అక్కడి నుంచి కోతమంగళం వెళ్లే బస్ ఎక్కారు. ఆమె వద్దనున్న 2 సంచుల్లో ఒకదాన్ని మాత్రమే రాజు తీసుకుని తాను బస్సు వెనుక సీట్లో కూర్చుంటానని ఆమెను ముందున్న సీట్లో కూర్చోమని చెప్పాడు. అప్పుడు కూడా ఆమె రాజును కనీసం ప్రశ్నించలేదు. 3 గంటలు ప్రయాణించి ఆ రోజు రాత్రి 7:30కు కోతమంగళం బస్టాండ్కు చేరిన తర్వాత ఇంద్ర తన బ్యాగ్తో క్రిందకి దిగింది, కానీ రాజు దిగలేదు. అసలు అతను బస్సులోనే లేడు. రాజు తీసుకున్న బ్యాగ్లోనే ఇంద్ర తీసుకొచ్చిన నగ, నాణ్యం ఉన్నాయి. తాను ఎంచక్కా మోసపోయానని గ్రహించడానికి ఆమెకు కొంత సమయం మాత్రమే పట్టింది. ఆ రాత్రి వేళ మున్నార్ హాస్టల్కి వెళ్ళడానికి కుదరదు. అందుకని కొట్టాయంలోని మేనమామ ఇంటికి పోదామనుకుంది. అయితే కోతమంగళం నుంచి కొట్టాయంకి నేరుగా బస్ సర్వీస్ లేదు. అందుకని కోతమంగళం నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న మువ్వట్టుపుల వరకు వెళ్ళి అక్కడి నుంచి కొట్టాయం పోయి బస్ ఎక్కింది. కొట్టాయంలో దిగేసరికి రాత్రి 9:30 అయింది. కొట్టాయంలో ఉండే మేనమామ ఇంటికి వెళ్లడం కోసం లోకల్ బస్ ఎక్కాలి. అయితే ఆమె కొట్టాయం చేరేసరికి చివరి లోకల్ బస్ వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఎలా అన్నది ప్రశ్న. బుద్ధిగా ఇంటికి ఫోన్ చేసి ఉంటే బాగుండేది కదా. చేసింది తప్పే అయినా కన్నవాళ్లు కడుపులో పెట్టుకుని చూసుకునేవాళ్లు. సందిగ్ధావస్థలో ఉన్న ఇంద్రను ఉషా అనే మహిళ పలకరించింది. తాను ఆమె వచ్చిన కొట్టాయం బస్సులోనే ఉన్నానంది. ఏదో కంగారుగా ఉన్నట్టు అనిపించి సహాయపడదామని వచ్చింది. అలాంటి రాత్రివేళ బుర్ర పని చేయని స్థితిలో ఉన్న తనను ఒక మహిళ పలకరించడంతో ఇంద్ర తానున్న స్థితిలో పెద్ద ఊరట లభించినట్లు సంతోషపడింది. తాను ఇరకాటం గురించి ఆమెకు వివరించింది. ఆమె గతః ఆలోచించొద్దని చెప్పి ఆ రాత్రివేళ బస్టాండ్లో ఉండడం క్షేమం కాదు కనుక తనతో ఉండమని, ఉదయాన్నే తానే వచ్చి బస్టాండ్లో వెళ్లాలనుకుంటున్న చోటుకి బస్ ఎక్కిస్తానంది. సదరు ఉష అలా మాట్లాడి ఇంద్రను శ్రీకుమార్ అనే అతన్ని లాయర్గా పరిచయం చేసింది. అతను వాళ్ళ అమ్మగారితో కొట్టాయం బస్టాండ్కి దగ్గరలోనే ఉన్న లాడ్జ్లో దిగాడని, కనుక ఇంద్రను ఆ రాత్రికి వాళ్లతో ఉండమని, ఉదయం తానే వచ్చి బస్ ఎక్కిస్తానని చెప్పింది. ఇంద్రను ఒప్పించి శ్రీకుమార్తో పంపించి ఉష వెళ్ళిపోయింది. ఇంద్ర ఆ అపరిచితుడితో కలిసి లాడ్జ్కి వెళ్ళింది. తాను పాముల పుట్టలోకి వెళుతున్నానని ఆమె ఊహించలేదు. లోకంలో మాటు వేసి ఉన్న పాములు ఇతర నిస్సహాయితలను పడగ విప్పి కాటేస్తాయనుకోలేదు. తల్లిదండ్రుల మీద లేని నమ్మకం బయట వాళ్ళ మీద, అపరిచితుల మీద ఏర్పడడం అంటే అది ఆమె తెలివి తక్కువ తనమే అని అనుకుంటున్నారు కదా. ఎస్, అవును. కొట్టాయం బస్టాండ్ అపరిచితురాలు ఉష గొప్ప పరోపకారం కలిగిన దానిలాగా మాట్లాడుతూ ఇంద్రను లాయర్ ధర్మరాజ్కి అమ్మేసింది. ధర్మరాజన్ అలియాస్ శ్రీకుమార్ లాయర్ కావడం ఆ వృత్తి చేసుకున్న పాపం. ధర్మరాజన్తో లాడ్జ్కి వెళ్లిన ఇంద్ర అక్కడ అతని తల్లి లేకపోవడం చూసి తను పెద్ద ఉచ్చులో ఇరుక్కున్నానని తెలుసుకుంది. అక్కడ అతను ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు, లైంగికంగా వేధించి అత్యాచారం చేశాడు. ఆమెను అతను తెల్లారి వదిలేద్దామని అనుకున్నాడు కూడా. అయితే ఉదయాన్నే అతని ఆలోచన మారిపోయింది. ఉషా ఆమెను తనకు అమ్మేసింది, కానీ తాను ఆమెను పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేద్దామనుకున్నాడు. ఇంద్ర 16 ఏళ్ల చిన్నపిల్ల కనుక గిరాకీ చాలా బాగుంటుంది, దండిగా డబ్బులు సంపాదించొచ్చనే ఆలోచన పుట్టింది. ఆ వెంటనే తనకు తెలిసిన వాళ్ళందరికీ ఇంద్ర గురించి చెప్పాడు. ఆ మర్నాడే ఆమెను తీసుకుని ఎర్నాకులంలోని
ఓ విటుడి వద్దకు స్వయంగా తీసుకువెళ్ళాడు. అలా 40 రోజులుగా ఆమె ఒక వస్తువుగా, వ్యభిచారుల్ని వినియోగదారులుగా కుమిళి, కంబం, పాలక్కాడ్, వణిమేల్, అళువ, తేని, కన్యాకుమారి, తిరువనంతపురం, కొరవలింగాడు ఇంకా మరికొన్ని ప్రాంతాలకు గిరగిరా తిప్పుతూ బ్రోకర్గా మారాడు ఆ లాయర్ ధర్మరాజన్. అతని పేరే పెద్ద వ్యత్యాసంగా ఉంది. గమనించారా? అతని తల్లిదండ్రులు ఏం ఆశించి ఆ పేరు పెట్టారో కానీ వాళ్ళు ఊహించని దారిలో వెళ్ళాడుతను. ఇంద్ర చెప్పిన దాన్ని బట్టి కనీసం 38 మంది వ్యభిచారులు 67 సార్లు ఆమెపై దాడి చేశారు. ఆమె ఇంకా వివరంగా చెప్పింది కానీ మనం ఇక్కడ చెప్పుకోలేమంతే. అలా 1996 ఫిబ్రవరి 26 నాడు సూర్యనెల్లిలో ఆమె తండ్రి నారాయణ్ కార్యాలయం ఎదుట ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ధర్మరాజన్. ఇంద్ర చెప్పిన విషయాలు తండ్రి నారాయణ్కి మింగుడు పడలేదు. అసలు నోట మాట రాలేదు. తమ గారాల కూతురు శరీరంతో ఒక లాయర్ 40 రోజులుగా వ్యాపారం చేశాడు. ఇది విన్నాక నిర్ఘాంతపోయాడు తండ్రి. ఆ మరుసటి రోజు సూర్యనెల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన దారుణాన్నంతా వివరించాడు, ఫిర్యాదు చేశాడు. నారాయణ్ ఫిర్యాదు చేశాడు కానీ పోలీసులు ఆ ఫిర్యాదును తీసుకోలేదు. అందుకు వాళ్లకు 3 రోజుల సమయం పట్టింది. మరి సదరు 38 మంది వ్యభిచారులు సమాజంలో బాగా డబ్బు, పరపతి, రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్లు కావడంతో పోలీసులు నారాయణ్ ఫిర్యాదును తీసుకోవడానికి వెనుకాడారు. ధనబలం, రాజకీయ బలం, అంగబలం ఉన్నవాళ్లతో తలపడ్డానికి రక్షక భటులు సాహసించలేరు కదా. వారి కష్టాలు వాళ్ళకుంటాయి. వాటి ముందు ఒక అమ్మాయి మర్యాద, జీవితం ప్రధానం కాదని ఇలాంటి ఉదంతాల్లో బయటపడుతూనే ఉన్నాయి. ఇంద్రకు జరిగిన అమానుషత్వం విషయంలో పోలీసుల చేతుల్ని కట్టిపడేసిన అర్ధ అంగ రాజకీయ బలాలకు వ్యతిరేకంగా ప్రజా నిరసన వెల్లువెత్తింది. దుర్మార్గుల చేతుల్లోనూ పోలీసుల నిర్లిప్తతతోనూ ఇంద్ర మాత్రమే అన్యాయమైపోయింది. 1996లో ఇచ్చిన ఫిర్యాదు 1999 వరకు పోలీసుల పరిశీలనలో ఉంది. ఏ ఒక్కరిని ప్రశ్నించడం కానీ అదుపులోకి తీసుకోవడం కానీ జరగలేదు. దాంతో ప్రజా పోరాటం హింసాత్మకంగా మారింది. కేరళ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ప్రభుత్వం జోక్యం చేసుకున్నాక పోలీసుల్లో చురుకు పుట్టింది. అలా బస్ కండక్టర్ రాజు, ధర్మరాజన్, ఉషతో సహా 38 మందితో పాటుగా ఇంద్ర చెప్పిన వివరాల ప్రకారం మొత్తం 42 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేశారు. ఆపై 2000వ సంవత్సరం సెప్టెంబర్ 6వ తేదీన కొట్టాయంలో కేరళ ప్రభుత్వ ప్రత్యేక కోర్టులో కేసు వాయిదాలు మొదలయ్యాయి. పోలీసులు అందించిన ఆధారాలు, ప్రత్యక్ష సాక్షులు ఉండడంతో కేసు విచారణ కూడా తీవ్రంగానే కొనసాగుతోంది. అప్పటి ఐపీసీ 120B క్రిమినల్ కాన్స్పిరసీ, ఐపీసీ 3762B గ్యాంగ్ రేప్, 365 కిడ్నాపింగ్, 366A కిడ్నాపింగ్ అండ్ రేప్ సెక్షన్స్ క్రింద నేరారోపణలు నమోదు చేయబడ్డాయి. అందరినీ నేరస్తులుగా గుర్తించారు. నేరానికి పాల్పడిన తీరును బట్టి వాళ్ళకి 4 నుంచి 14 ఏళ్ల వరకు జైలు శిక్షలు పడ్డాయి. అందులోకి ధర్మరాజన్ని ప్రధాన నేరస్తుడిగా పేర్కొంటూ ఐపీసీలోని 10 కంటే ఎక్కువ సెక్షన్లు బనాయించి నేరాన్ని చేర్చి 25,000 రూపాయల జరిమానాతో పాటుగా ఆజీవన కారాగార శిక్ష విధించారు. అంటే చచ్చేదాకా జైల్లో చిప్పకూడనమాట. అయితే ఈ స్థితిలో ఎవరూ ఊహించిన విధంగా ఇంద్ర కేసు వేరే మలుపు తిరిగింది. పోలీసులు, కోర్టు, కేరళ ప్రజలు సైతం అనూహ్యమైన ఆ మలుపుకు నివ్వెరపోయారు. అదేంటన్నది మనం ఈ కథనానికి కొనసాగింపు వీడియోలో, అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్టే ట్యూన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.